రాకాలోకంకి స్వాగతం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయి, మూడు ప్రధాన పార్టీలు ఎలా పర్ఫామ్ చేయబోతున్నాయి, దీని మీద చాలా చర్చ జరుగుతోంది. కానీ ఈ మూడు పార్టీలతో పాటు బలమైన నాలుగవ పార్టీ గురించి తెలుగు మీడియాలో కానీ తెలుగు విశ్లేషకులు కానీ పెద్దగా చర్చించటం లేదు. ఆ నాలుగవ ప్రధానమైనటువంటి పార్టీ పేరు ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ AIMIM. సలాహుద్దీన్ ఓవైసీ కుమారుడైనటువంటి అసదుద్దీన్ ఓవైసీ, ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీలు నడిపిస్తున్నటువంటి కుటుంబ పార్టీ. ముస్లిం ఓట్లను ఉపయోగించుకుని పాత బస్తీలోని 7 సీట్లను 2-3 సార్లు నుంచి ఏకబిగిన గెలుచుకుంటూ వస్తున్నటువంటి పార్టీ ఇది. 3% ఓట్లే సంపాదించుకుంటుంది, కానీ 3% ఓట్లు వచ్చిన 7 సీట్లు గెలుచుకోవడం. ఆ 7 సీట్లు మనకి తెలుసు: చార్మినార్, చంద్రాయణగుట్ట, బహదూర్పురా, కార్వాన్, అదేవిధంగా నాంపల్లి, ఆ తర్వాత మలక్పేట్. ఈ నియోజకవర్గాల్ని వాళ్ళు గెలుచుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఈసారి మజ్లిస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతోంది? మజ్లిస్ 7 సీట్లు గెలుస్తుందా, లేకపోతే 5 సీట్లకు పరిమితం అవుతుందా, లేక 1 సీటుని కోల్పోయి 6కు పరిమితం అవుతుందా? అసలు ఏం జరుగుతోంది పాత బస్తీలో? మూసీ నదికి ఆవల ఉన్నటువంటి సీట్లలో ఏం జరుగుతోంది? దీని గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. మజ్లిస్ గెలిచేటటువంటి 7 సీట్లలో 5 పాత బస్తీకి చెందినవి: చార్మినార్, చంద్రాయణగుట్ట, బహదూర్పురా, యాఖుత్పురా ఈ నియోజకవర్గంతో పాటు కార్వాన్. ఈ 5 నియోజకవర్గాలు పాత బస్తీకి చెందినవి. 2 సీట్లు కొంత పాత బస్తీ, కొంత కొత్త బస్తీకి చెందినటువంటి ప్రాంతాలు కలిసి ఏర్పాటైనాయి. ఒకటి నాంపల్లిలో ఈ విజయనగర్ కాలనీ, ఆ తర్వాత ఇటువైపు ఉన్నటువంటి అనేక ప్రాంతాలు నాంపల్లికి చెందినవి. MIM యొక్క ప్రధాన కార్యాలయం దారుస్సలాం కూడా నాంపల్లిలో ఉంది. రెండవది మలక్పేట్లో మీకు కుర్మగూడ, మాదన్నపేట, తర్వాత ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, ఇవన్నీ కలిపి బ్రాహ్మణవాడి ఈ ప్రాంతాలు పాత బస్తీ అయితే, కొత్త బస్తీకి చెందినటువంటి సైదాబాద్, IS సదన్ ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా కలిపి వస్తుంది. కాబట్టి 2 కొత్త బస్తీ, పాత బస్తీ మిక్స్డ్ నియోజకవర్గాలు, 5 ఓల్డ్ సిటీకి చెందిన నియోజకవర్గాలు. అయితే ఈసారి ఆసక్తికరంగా, చాలా ఒక రకంగా సంచలనాత్మకంగా కూడాను పోలింగ్ కోర్ పాత బస్తీకి చెందినటువంటి 1 సీటు, 2 సీట్లు ఈ మజ్లిస్ మిక్స్డ్ పాపులేషన్ ఉన్నటువంటి ఓల్డ్ సిటీ, న్యూ సిటీ కలిసినటువంటి 2 సీట్లలో పోలింగ్ శాతము చాలా తక్కువగా ఉంది. యాఖుత్పురా నుంచి 27.87% మాత్రమే పోలింగ్ అయింది. మొత్తం రాష్ట్రంలో లోయెస్ట్ పోలింగ్ పర్సెంట్ ఇది మొట్టమొదటి విషయం, లోయెస్ట్ పోలింగ్ పర్సెంట్. రెండవది నాంపల్లి నుంచి 32% మాత్రమే పోలింగ్ అయింది. యావరేజ్గా హైదరాబాద్లో 40-45% పోలింగ్ జరిగితే నాంపల్లిలో 36% మాత్రమే అయింది. మలక్పేట్లో 36.90 అంటే 37 అని చెప్పవచ్చును పోలింగ్ జరిగింది. దీని అర్థం ఏంటి? దీని అర్థము మజ్లిస్ చెప్పినట్టుగా గనక భావిస్తే, ఎలాగో మజ్లిస్ గెలుస్తుంది కాబట్టి మనం ఓటు వేస్తే ఎంత, వెయ్యకపోతే ఎంత అన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ముస్లింలలో వచ్చి ఉండాలి. MIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ఈ 3 నియోజకవర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేసి, ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉండకండి, ఏదైనా జరగవచ్చు, దయచేసి వెళ్ళి ఓటు వేయండి అని ముస్లింలకు పిలుపునిచ్చాడు. ఇది ఒక పాయింట్. రెండవది, మజ్లిస్ పట్ల సర్వసాధారణ ముస్లింలలో విసుగు వచ్చేసింది. మజ్లిస్ మాకేమీ చేయడం లేదు, మమ్మల్ని మతపరమైనటువంటి చట్రంలో బిగించి మతపరమైనటువంటి కారణాలతో ఓట్లను పొందుతోంది, కానీ అంతకు మించి ఏమీ చేయటం లేదు. 50 సంవత్సరాలుగా ఇక్కడి నుంచి MIM ఎమ్మెల్యేలు గెలుస్తున్నప్పటికీ అభివృద్ధి ఏమీ జరగలేదు. కొత్త బస్తీలో అద్భుతమైనటువంటి అభివృద్ధి జరుగుతోంది, పాత బస్తీలో డెవలప్మెంట్ లేదు అన్నటువంటి భావన చాలామంది ముస్లింలలో వస్తోంది. కాబట్టి వాళ్ళు మజ్లిస్కి క్రమేపీ దూరం అవుతున్నారు. మమ్మల్ని మజ్లిస్ వాడుకుంటోందన్న భావన వచ్చింది. మూడవ కారణం ఏంటంటే, గతంలో లాగా హిందూ ముస్లిం తగాదాలు కూడా తగ్గినాయి. 2012లో చిట్ట చివరి మత కల్లోలం జరిగింది, అది 1 రోజు మాత్రమే ఉంది. అంతకుముందు 2011 తరువాత హైదరాబాద్లో పెద్ద మత కల్లోలాలు జరగకపోవడంతో
ప్రజల్లో కూడాను ఒక రకమైన నిరాసక్తత వచ్చింది. మజ్లిస్ అవసరం ప్రజలకి కనిపించటం లేదు, కాబట్టి ఓటు వేయటానికి వెళ్ళడం లేదు. ఇవి 3 ప్రధానమైనటువంటి కారణాలు. ఇది మజ్లిస్కి కొంత ఆందోళన కలిగించే విషయం. అంటే మతపరమైనటువంటి టెన్షన్స్ లేవు, అభివృద్ధి జరగలేదు, మూడవది ఏం చేసినా మజ్లిసే గెలుస్తుంది కాబట్టి మనం ప్రయత్నించడం ఎందుకు అన్నటువంటి ఉదాసీనత. ఈ 3 కారణాలు ఇప్పుడు ఓవైసీని కాస్త కంగారు పెడుతున్నాయి. ఎందుకంటే ఈసారి దాదాపు 3 సీట్లలో ఎంఐఎంకి ఎదురుగాలి వీస్తోంది. ఈ 3 సీట్లలో ఎంఐఎం ఎన్ని గెలుస్తుంది అన్నది మనకి డిసెంబర్ 3న తెలుస్తుంది. కానీ వీటిలో మొట్టమొదటి సీటు యాకుత్పురా లోయెస్ట్ పోలింగ్ పర్సంటేజ్ 27% మాత్రమే పోలింగ్ జరిగినటువంటి యాకుత్పురాలో ఎంబీటీ అభ్యర్థి, ఎంబీటీ అంటే మజ్లిస్ బచావో తెహ్రీక్, మజ్లిస్ నుంచి వేరుపడి 1994లో ఏర్పాటైన పార్టీ, అసదుద్దీన్ ఓవైసీ తండ్రి అయినటువంటి సలాహుద్దీన్ ఓవైసీ సన్నిహితుడుగా ఉన్నటువంటి అమానుల్లా ఖాన్ ఆయనతో వేరుపడి ఈ పార్టీని పెట్టారు. ఈ పార్టీ మొట్టమొదటిసారి 94లో కంటెస్ట్ చేసినప్పుడు చార్మినార్, యాకుత్పురా, చంచల్గూడ, యాకుత్పురా, ఆ తర్వాత తలాబ్కట్ట ప్రాంతం వచ్చేటటువంటి 3 సీట్లను గెలుచుకుంది. అందులో ఒకరు ముంతాజ్ హుస్సేన్, ఒకరు అమానుల్లా ఖాన్, ఇంకొకరు గెలిచారు. ఈ 3 గెలవగా ఎంఐఎం 1 సీటు, చార్మినార్ సీటు మాత్రమే గెలిచింది. ఇది 94 మాట. తర్వాత అమానుల్లా ఖాన్ చనిపోయిన తర్వాత ఈ పార్టీ బలహీనపడింది. ఆయన కుమారుడైనటువంటి అమ్జదుల్లా ఖాన్ ఈసారి యాకుత్పురా నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకి ముఖ్యంగా యాకుత్పురా నియోజకవర్గంలో ఉన్నటువంటి డబీర్పురా, రేన్ బజార్, చంచల్గూడ ప్రాంతాల్లో చాలా గట్టి పట్టుంది. పైగా ఈసారి యాకుత్పురా నియోజకవర్గంలోని వివిధ మసీదులలో ఉన్నటువంటి మత పెద్దలు ఈయనకు ఓటు వేయమని చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. కన్ఫర్మేషన్ లేదు, కానీ ఈ రకమైనటువంటి వార్తలు బాగా వినపడుతున్నాయి. కాబట్టి అమ్జదుల్లా చాలా గట్టి పోటీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇది మజ్లిస్కి మొదటి వార్నింగ్ సిగ్నల్. రెండవది మలక్పేట్లో ఓవైసీ బంధువైనటువంటి బలాలా వాస్తవానికి వెస్ట్ ఏషియన్ కంట్రీ అయినటువంటి సౌదీ అరేబియాకి దగ్గరగా ఉండేటువంటి యెమెన్ మూలానికి చెందినటువంటి వాడు. యెమెన్లో ఉండే హద్రమాత్ అనేటువంటి ప్రాంతం నుంచి హైదరాబాద్కు వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి కుటుంబము. వాళ్ళను హద్రమీలు లేదా యెమెనీలు అంటారు. వీళ్ళు, ఈ బలాలా అనే అతను ఆ మూలానికి చెందినటువంటి వాడు, ఓవైసీ కుటుంబానికి అత్యంత సన్నిహిత బంధువు కూడా అయిన ఈయన మలక్పేట్ నుంచి పోటీ చేస్తే ఈయనకు అనూహ్యంగా పోటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి ఉన్నారు. బీజేపీ తరఫున సంరెడ్డి సురేందర్ రెడ్డి అని పాత కార్యకర్త, చాలా సిన్సియర్ కార్యకర్త, ఆయన పోటీలో ఉండగా కాంగ్రెస్ షేక్ అక్బర్ అనేటువంటి వ్యక్తికి ఓటు ఇచ్చింది. షేక్ అక్బర్కి ఓటు వేయాలని చాలా మంది మత పెద్దలు ఈసారి మజ్లిస్కి కాదు షేక్ అక్బర్కి వేయాలి, ఎందుకంటే దేశవ్యాప్తంగా బీజేపీని తట్టుకునే శక్తి కాంగ్రెస్కు ఉంది కాబట్టి కాంగ్రెస్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చినట్టుగా సమాచారం. ఇదే గనక నిజమైతే ముస్లిం ఓట్లలోని, పాత బస్తీలోని ముస్లిం ఓట్లలోని ఒక పెద్ద సెక్షన్ షేక్ అక్బర్కి గనక ఓటు వేసినట్లయితే బలాలా ఓడిపోయే పరిస్థితి ఉంది, లేదా చాలా తక్కువ మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది. మూడవ సీటు అత్యంత ఆసక్తికరమైన సీటు నాంపల్లిలో ఉన్నటువంటి అభ్యర్థి మహమ్మద్ మెరాజ్ని వేరే నియోజకవర్గానికి తీసుకువెళ్ళి అక్కడ మాజిద్ హుస్సేన్కి ఎంఐఎం టికెట్ ఇచ్చింది. కారణం ఏంటంటే మాజిద్ హుస్సేన్ సౌమ్యుడు, అందరితో బాగా ఉంటాడు, ఈ బెదిరింపులు, లాఠీలు, ఇటువంటి దౌర్జన్యాలు, ఇటువంటి పనులు చేయడు కాబట్టి సాఫ్ట్ ఇమేజ్ ఉన్న వ్యక్తి ఉండాలి అని చెప్పి మజ్లిస్ టికెట్ ఇచ్చింది. ఎందుకంటే అతని ప్రత్యర్థి ఫెరోజ్ ఖాన్ గతంలో కూడా పోటీ చేశాడు. చాలా తక్కువ 5,000 ఓట్ల మెజారిటీతోటే అతను ఓడిపోయాడు. 5,000 ఓట్లు ఆధిక్యం ఎంఐఎంకి వచ్చింది. చాలా క్లోజ్ కంటెస్టెడ్ సీట్ కాబట్టి ఇక్కడ ఈసారి ఇతనికి సానుభూతి ఉంది. ముస్లిముల్లో ఒక 30% ఓట్లు పడతాయి, హిందువుల ఓట్లు పడతాయి. కాంగ్రెస్ పార్టీకి కొంత సానుకూలత ఉన్నట్టుగా కనిపిస్తోంది కాబట్టి ఇతని గెలుపు సుసాధ్యం అన్నటువంటి భయము కూడా ఎంఐఎంలో ఉంది. కాబట్టే ఒక సాఫ్ట్ క్యాండిడేట్ని పెట్టారు. ఫెరోజ్ ఖాన్ తోటి పోటీ పడగలిగే వ్యక్తిత్వం ఉన్నటువంటి మాజిద్ హుస్సేన్ని పెట్టారు. అయితే ఈ 3 నియోజకవర్గాల్లో కూడా ఫలితాలు ఏమవుతాయి అన్నది చెప్పలేము. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఫెరోజ్ ఖాన్ నాంపల్లి నుంచి, అజరుద్దీన్ జూబ్లీ హిల్స్ నుంచి గనక విజయం సాధించినట్లయితే
హైదరాబాద్ చరిత్రలో 1983 తరువాత మొట్టమొదటిసారి నాన్ ఎంఐఎం ముస్లింలు ఎమ్మెల్యేలు అవుతారు. కాబట్టి ముస్లిం సమాజము తమకి సమస్యలు వస్తే ఏదైనా పరిష్కారం కావాలంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వాళ్ళకి నచ్చకపోయినా మజ్లిస్ దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉంది. ఈసారి అజరుద్దీన్ గెలిచినా, లేక ఫెరోజ్ ఖాన్ గెలిచినా, లేక షేక్ అక్బర్ గెలిచినా, వీళ్ళు ముగ్గురు గెలిచినా, ముగ్గురులో ఏ ఒక్కరు గెలిచినా ఒక ప్రత్యామ్నాయ ముస్లిం లీడర్ ఓల్డ్ సిటీ ప్రాంతంలో హైదరాబాద్ సికింద్రాబాదులో వచ్చేటటువంటి సూచన ఉంది. ఇది మజ్లిస్కి అన్నిటికన్నా పెద్ద వర్రీ. మజ్లిస్కి అతిపెద్ద సమస్య ఇది. తక్కువ ఓటింగ్, ప్రజలలో నిరాసక్తత, కాంగ్రెస్కు ఓటు వేయమని మత పెద్దల పిలుపు, ఈ ముగ్గురు అభ్యర్థుల్లో ఒకరు కానీ అందరూ కానీ గెలిచేటటువంటి అవకాశము మజ్లిస్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.